హాయ్ మామ, ఇంతకుముందు వీడియోలో మీకు అన్నట్టుగా నేను లోకల్ సిటీ చూపిస్తాను అన్నాను కదా మాల్దీవ్స్లో. ఇది మాలే సిటీ అన్నట్టు. చూడండి ఎంత చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయో. అండ్ లైక్ సేమ్ మన ఇంటి దగ్గర ఉన్నట్టున్నది కదా మామ. ఏం స్పెషల్ ఏం అనిపించేది ఈడ ఉంటే. కాకపోతే మొత్తం మోటార్ సైకిల్స్, మొత్తం బైక్లే ఉంటాయి. కార్లు చాలా తక్కువ, చూడాలంటే కష్టం. అంటే చూడొచ్చు, మనకు ట్యాక్సీ ఉంటుంది ఎటైనా పోవాలనుకుంటే. ఆ ట్యాక్సీలో పోతే ఒక 30 రూపాయలు తీసుకుంటారు. ట్యాక్సీ మట్టుకే కార్లు కనిపిస్తాయి, మిగతా మొత్తం బైక్లే. ఇక్కడ ఒక్కొక్కడికి ఎట్లా అంటే, ఒక ఇంట్లో 2-3 బైకులు మన ఇంటి దగ్గర ఎట్లుంటాయో 2-3 బండ్లు ఉంటాయి ఒక్కొక్కడికి. ఇక మరీ అంత చిన్న చిన్న సందుల్లో కానీ ఫుల్ స్పీడ్గా వస్తారు. ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇక్కడ అందరు నమాజ్కి పోయే టైం అయిందని ఎక్కువ జనాలు బయట లేరు. అదే మీరు ఒక గంట అయిన తర్వాత, నమాజ్ టైం అయిపోయిన తర్వాత చూస్తే మనకి వీడియో తీసుకునేందుకు కూడా కష్టమవుతుంది. చాలా రష్ ఉంటుంది. ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఒక్కొక్కడు. అంటే తలిగింది కూడా చూసుకోడు, అట్లా వెళ్ళిపోతారు. బాగా స్పీడ్గా డ్రైవ్ చేస్తారు. ఇప్పుడు మనం బీచ్కి వచ్చినాము. ఇది లోకల్ బీచ్ అన్నట్టు. మన మాల్దీవ్స్లోని మాలే సిటీలో లోకల్ బీచ్. ఎట్లా అంటే ఇక్కడ మన పని చేసుకునే వాళ్ళు కానీ, లోకల్ ఉండే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ఫ్రైడే రోజు, మిగతా రోజుల వాళ్ళకి ఎప్పుడైతే వీక్ ఆఫ్ ఉంటుందో ఆ రోజు ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అన్నట్టు. బాగుంటుంది ఇక్కడ, ఎవరేమి అబ్జెక్షన్ చేయరు. ఈ పక్కన ఇప్పుడు ఆ బిల్డింగ్కి ఆ పక్కనేమో లేడీస్ కానీ, ఫ్యామిలీస్ కానీ చేసేవాళ్ళు చేస్తారు. ఈ పక్కన అందరూ చిన్నపిల్లలు, లేదంటే ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఎవరైనా, లేదంటే మనలాగా పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు. ఇక్కడ బాగుంటుంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. కాకపోతే ఇక్కడ ఒక రిస్ట్రిక్షన్స్ ఏంటంటే, మనం వేరే దగ్గర చేసినట్టుగా నూడిల్స్గా చేయనీకి ఉండదు. లైక్ మనం అందరం మంచి డ్రెస్సెస్ మీదనే చేయాలి, మంచిగా ఉంటుంది. అండ్ మీరు చూస్తే దీని పక్కనే మనకు ఇది అయిపోయిన తర్వాత తినడానికి కూడా ఒక రూమ్ ఉంటుంది అన్నట్టు. మీరు ఏదైనా తినాలనుకుంటే కూడా పక్కనే మనకు అవైలబుల్లో ఉంటుంది. సరే, మీకు ఈ పక్కన కాకుండా ఇప్పుడు ఆ పక్కన ఒకసారి చూపిస్తాను రండి. ఆ పక్కన కూడా ఎలా ఉంటుందో. ఇది ఈ పక్క. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ వీడియోలో బిల్డింగ్ ఆ పక్క చూసారు కదా, ఇప్పుడు ఈ పక్క చూడండి. ఇక్కడ అంతా ఫ్యామిలీస్ ఉంటారు, లోకల్ ఫ్యామిలీస్ వాళ్ళు. సో మనం ఇక్కడికి వెళ్ళొచ్చు. కాకపోతే మనమే అభ్యంతరం ఉంటుంది కదా మనకు బాగా. ఎట్లా అంటే, అరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకు అని. సో మనం ఆ పక్కనే చేసుకున్నాం అన్నట్టు. కాకపోతే మీకు చూపించడానికని నేను ఈ సైడ్కి వచ్చాను, చూపిద్దామని. చిన్న చిన్న పిల్లలు, అసలు మన ఇంటి దగ్గర చిన్న పిల్లలను భయపడతాం, మనమే భయపడతాం ఫస్ట్ వాళ్ళకన్నా, అయ్యో అద్దులే అని. కానీ ఈడ అట్లా కాదు. ఆ చిన్నపిల్లలకి మంచి సేఫ్టీ పెట్టేసి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉంటారు, చిన్నపిల్లల్ని చేపిస్తారు, స్విమ్మింగ్ బాగా నేర్పిస్తారు వీళ్ళకి. ఇది చాలా ప్లస్ పాయింట్ అన్నట్టు. మనమే చాలా నెగ్లెక్ట్ చేస్తాం, స్విమ్మింగ్ ఎందుకులే అది ఇది అని. వీళ్ళు చాలా కేర్ఫుల్గా దగ్గరుండి మరీ నేర్పిస్తారు, చాలా బాగుంటుంది. ఓకే మామ, లైక్ సీ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.